ఎవడ్రా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి రావట్లేదని చెప్పేసి ప్రచారం చేస్తుంది. ఈ వీడియో చూపించండి. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ రావట్లేదు, ఎవరు తీసుకురావట్లేదు. గత 5 సంవత్సరాలకి పోల్చి చూడండి, ఈ వచ్చిన సంవత్సర కాలంలో పోల్చి చూడండి. మెగా డిఎస్సి దగ్గర నుంచి నిన్న వచ్చినటువంటి టీసీఎస్, మొన్న వచ్చినటువంటి మరొక కంపెనీ, ఈరోజు వచ్చినటువంటి కాగ్నిజెంట్ వరకు లెక్కలతో సహా చూద్దాం. దాదాపు 19 ప్రాజెక్టులు, 28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధి. ఈరోజు చెప్తున్నారు ఏదో 3 ముక్కల రాజధానులు అని చెప్పేసి చేసి ఒక రాజధానిలో కూడా ఒక రాయి కూడా పేర్చకుండా రాజకీయం చేసినటువంటి వైసీపీ ఎక్కడ, వచ్చిన సంవత్సర కాలంలోనే అన్ని ప్రాంతాల సమాభివృద్ధితో ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడని చెప్పేసి ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు లెక్కలతో సహా నేను చెప్తా. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ దాదాపు 1,583 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. దీని ద్వారా 8,000 ఉద్యోగాలు కల్పించబోతున్నారు. ఇది వచ్చేసి విశాఖపట్నంలో స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి రేమండ్ వచ్చేసి 1,201 కోట్లతో వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. దీని ద్వారా 6,571 ఉద్యోగ కల్పనలు, అంటే సేల్స్ దగ్గర నుంచి చాలా మేనేజర్స్ వరకు ప్రతి దాంట్లో కూడా ఉద్యోగ కల్పన జరిగేది. అయితే ఏంటంటే రేమండ్ కంపెనీ వచ్చేసి మన రాష్ట్రంలో వివిధ ప్లేసెస్లో పెట్టబోతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే సిటీస్లో వీళ్ళు తప్పనిసరిగా పెట్టడానికి అయితే అవకాశం ఉంది. అది కూడా 1,201 కోట్లను. ఇక ఆదాని రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది వచ్చేసి 8,010 కోట్లతో స్టార్ట్ చేస్తున్నారు. దీని ద్వారా 3,500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఏకంగా కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత కడప జిల్లాలో ఈ 3,500 మంది ఉద్యోగ కల్పన ఇస్తా 8,010 కోట్లతో అదాని రెన్యూవబుల్ ఎనర్జీని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇది వచ్చేసి 1,622 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. దాదాపు 1,200 మందికి ఉద్యోగ కల్పన రాబోతుంది. ఇది వచ్చేసి ఓర్వకల్లో పెడుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అదాని హైడ్రో ఎనర్జీ 4 లిమిటెడ్ అనమాట. ఎనర్జీ 4 లిమిటెడ్, ఇది వచ్చేసి 10,900 కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారు. దీని ద్వారా 7,000 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇది వచ్చేసి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీ ఇన్ఫ్రా ప్రెసిజియన్స్ అని చెప్పేసి ఈ కంపెనీ వచ్చేసి 1,150 కోట్లు పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా 299 మందికి ఉద్యోగాలు కల్పించడం అయితే జరుగుతుంది. దీని వచ్చేసి అనంతపురంలో పెట్టబోతున్నారు. నెక్స్ట్ సంగం డైరీ, ఇది వచ్చేసి పెట్టుబడి వచ్చేసి 130 కోట్లు, 400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దీని వచ్చేసి తిరుపతిలో పెడుతున్నారు. నెక్స్ట్ 3F ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది వచ్చేసి 224 కోట్లు మన రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. 750 ఉద్యోగాలు కల్పించబోతున్నారు. దీని వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ABIS ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీని పెట్టుబడి వచ్చేసి 350 కోట్లు. దీని ద్వారా 790 ఉద్యోగ కల్పన జరుగుతుంది. దీని వచ్చేసి చిత్తూరు జిల్లాలో పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెల్గాన్ లైజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇది వచ్చేసి 225 కోట్లతో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా 350 ఉద్యోగ కల్పనలు జరుగుతున్నాయి. దీని వచ్చేసి ఏలూరులో పెడుతున్నారు. ఇక పావని హోటల్స్ లెమన్ ట్రీ ప్రీమియర్, ఈ కంపెనీ వచ్చేసి దాదాపు 80 కోట్లతో మన రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఉద్యోగాలు వచ్చేసి 300 మందికి ఇవ్వబోతున్నారు. ఇది వచ్చేసి తిరుపతిలో పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పార్క్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఇది వచ్చేసి 145 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. దాదాపు 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దీన్ని వచ్చేసి అమరావతిలో పెడుతున్నారు. నెక్స్ట్ బెర్రీ అల్లోస్ లిమిటెడ్, ఇది వచ్చేసి 573 కోట్లతో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. దాదాపు 320 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. ఇది వచ్చేసి సత్యసాయి జిల్లాలో పెట్టబోతున్నారు. నెక్స్ట్ చింతా గ్రీన్ ఎనర్జీ, ఇది వచ్చేసి 2,323 కోట్లతో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. 540 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీన్ని వచ్చేసి కడపలో పెడుతున్నారు. నెక్స్ట్ ఛానల్ ప్లే, ఇది వచ్చేసి 80 కోట్లతో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. 110 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ విధంగా కొప్పర్తి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా విశాఖపట్నం, అదేవిధంగా కడప, ఓర్వకల్లు, అనంతపురం, తిరుపతి, తూర్పుగోదావరి, చిత్తూరు, ఏలూరు, తిరుపతి, అమరావతి, సత్యసాయి, కడప, కొప్పర్తి, ఇలా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సమంగా చూసుకుంటా ఈ రోజున కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు ఎంత పెట్టిందంటే ఇప్పుడు వరకు 19 ప్రాజెక్టులకు కానీ 28,546 కోట్లు పెట్టుబడులకు అయితే ఆమోదం తెలపడం జరిగిందన్నమాట. దీన్ని బట్టి చెప్పండి రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందా లేదనేది. నిన్నే కాగ్నిజెంట్కి సంబంధించి 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చారంటే 1,583 కోట్లతో 8,000 మందికి ఉద్యోగ కల్పన స్టార్ట్ ఇస్తా విశాఖపట్నంలో వాళ్ళ క్యాంపస్ ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంతకంటే ఏం కావాలి మీరు చెప్పండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమొచ్చినాయి, ఏ కంపెనీలు వచ్చినాయి?
ఎక్కడ పెట్టినారు? సరే, గత 5 సంవత్సరాల పాటు మీరే ఉంది. సో మీరు పెట్టినటువంటి కంపెనీలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ కంపెనీ తెచ్చినారు, ఈ ప్రాంతంలో పెట్టినారు, ఉద్యోగాలు ఎన్ని కల్పించినారు, పెట్టుబడి ఇంత అని చెప్పేసి నాకు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా వీడియో చేద్దాం. దాంట్లో ఎలాంటి మొహమాట అయితే నాకు లేదు.